గుడ్ మార్నింగ్ అమ్మా. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చూద్దాం. దట్ మీన్స్ పేపర్ 4 చూద్దాం. పేపర్ 4 మనకి లైట్కి సంబంధించిందే ఉంటుంది. లైట్ మనకి 5 చాప్టర్స్ కింద చెప్తారు. ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, ఎబరేషన్స్, ఫైబర్ ఆప్టిక్స్ అని చెప్పుకుంటాం. ఈ 5 చాప్టర్స్ కూడా లైట్కి సంబంధించినవి ఉంటాయి. పేపర్ 4 మొత్తం సిలబస్ అంతా ఈ 5 చాప్టర్స్ ఏనా. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చి ఇంటర్ఫియరెన్స్. అయితే ఇది ఇంటర్ఫియరెన్స్కి సంబంధించిన డెఫినేషన్. అయితే డెఫినేషన్ చూసే ముందు వీటిని డెవలప్ చేసిన సైంటిస్టుల గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ న్యూటన్స్ కార్పాస్కులస్ థియరీ చెప్పడం. దట్ మీన్స్ లైట్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ కార్పాస్కులస్. అంటే స్మాల్ రౌండ్ షేప్లో ఉన్న పార్టికల్స్ ట్రాన్స్వర్స్ నేచర్లో అలా మూవ్ అవడం వల్ల, అంటే స్ట్రైట్ లైన్లో అలా మూవ్ అవడం వల్ల మనకి లైట్ అనేది ప్రొడక్షన్ అయిందని న్యూటన్ ఫస్ట్ డిస్కవర్ చేశాడు. అయితే న్యూటన్ కార్పాస్కులస్ థియరీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ వచ్చేసి అవి లైట్ ఎలా డిఫరెంట్ కలర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది, డెన్సర్ మీడియంలో ఏ వెలాసిటీ ఉంటుంది, రేరర్ మీడియంలో ఏ వెలాసిటీ ఉంటుంది అనే విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దాని తర్వాత వచ్చిన థియరీ వచ్చేసి హైగెన్స్ వేవ్ థియరీ. ఇప్పుడు మన ఇంటర్ఫియరెన్స్ అనే చాప్టర్కి కూడా హైగెన్స్ వేవ్ థియరీనే మెయిన్ థియరీ అని చెప్పుకోవచ్చు. ఇంటర్ఫియరెన్స్ చాప్టర్కి హైగెన్స్ వేవ్ థియరీని డెవలప్ చేసుకుంటూ చెప్పుకోవచ్చు. సో ఇంటర్ఫియరెన్స్ చాప్టర్కి సైంటిఫిక్ బేసిక్స్ ఏంటో చూద్దామా. సారీ, హైగెన్స్ వేవ్ థియరీ. సో హైగెన్స్ వేవ్ థియరీ ఏమని చెప్తుంది అని అంటే, హైగెన్స్ ఏం చెప్తున్నాడంటే లైట్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్. లైట్ ట్రావెల్ అవుతుంది ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అనే విషయం చెప్తున్నారు. అంటే ఇలా లైట్ ట్రావెల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అనే విషయం హైగెన్స్ చెప్పారు. హైగెన్స్ వేవ్ థియరీని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ వచ్చి యంగ్ సైంటిస్ట్ వచ్చాడు 1801 ఇయర్లో. ఒకసారి చూడండమ్మా, ఇంటర్ఫియరెన్స్కి సైంటిస్ట్ బేసిక్స్ ఇలా ఉన్నాయి. హైగెన్స్ వేవ్ థియరీని బేస్ చేసుకొని లైట్ ట్రావెల్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అని చెప్తాం. అయితే నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఇయర్ 1801లో యంగ్ అనే సైంటిస్ట్ డెవలప్ చేశారు ఇంటర్ఫియరెన్స్ అనే కాన్సెప్ట్ని. డెవలప్ చేశారు బేసింగ్ హైగెన్స్ వేవ్ థియరీని బేస్ చేసుకుంది. సో ఒకసారి చెప్తున్నాను చూడండి. పేపర్ 4 అంతా లైట్కి సంబంధించిందే ఉంటుంది. అయితే లైట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ ఇంటర్ఫియరెన్స్, సెకండ్ డైఫ్రాక్షన్, థర్డ్ పోలరైజేషన్, ఫోర్త్ ఎబరేషన్స్, ఫిఫ్త్ ఫైబర్ ఆప్టిక్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ ఇంటర్ఫియరెన్స్ గురించి చూద్దాం. అయితే ఇంటర్ఫియరెన్స్ స్టార్టింగ్ చెప్పడం కోసం న్యూటన్ కార్పాస్కులస్ థియరీని చూసాం. న్యూటన్ కార్పాస్కులస్ థియరీ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ న్యూటన్ కార్పాస్కులస్ థియరీలో డ్రాబ్యాక్స్ ఏంటంటే లైట్ ఎలా ఎగ్జిబిట్ చేస్తుందో చెప్పలేకపోయింది. నెక్స్ట్ డెన్సర్ మీడియంలో, రేరర్ మీడియంలో వెలాసిటీ ఎలా ఉంటుందనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సెకండ్ కేసు వచ్చేసి హైగెన్స్ వేవ్ థియరీని చూసుకున్నాం. హైగెన్స్ వేవ్ థియరీ లైట్ ట్రావెల్ అవుతుంది కానీ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ వేవ్లో ట్రావెల్ అవుతుందని చెప్తాం. థర్డ్ వన్ వచ్చేసి ఇయర్ 1801లో యంగ్ అనే సైంటిస్ట్ డెవలప్ చేసాడు. ఏది ఇంటర్ఫియరెన్స్ అనే టాపిక్ని డెవలప్ చేశాడు. బేస్డ్ ఆన్ ఎవరి థియరీ? హైగెన్స్ వేవ్ థియరీని డెవలప్ చేశాడు. లైట్ ట్రావెల్ అవుతుంది ఇన్ ఫార్మ్స్ ఆఫ్ వేవ్లో ట్రావెల్ అవుతూ అట్ ద సేమ్ టైం ఇంటర్ఫియరెన్స్ అనే ఫినామినన్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అనే విషయం చెప్పారు. అయితే ఇంటర్ఫియరెన్స్ అంటే డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. టూ లైట్ వేవ్స్ సేమ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫర్స్ ఇన్ సేమ్ రీజియన్ సైమల్టేనియస్లీ సూపర్ ఇంపోజ్ ఈచ్ అదర్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫియరెన్స్ అనే విషయం చెప్పారు. ఇది డెఫినేషన్ పరంగా చూడాలి. అయితే డెఫినేషన్లో మీనింగ్ ఏంటో చూద్దాం. 2 లైట్ వేవ్స్ ఉన్నాయి. ఆ 2 లైట్ వేవ్స్ కూడా సేమ్ ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. సో సేమ్ ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ చేసినప్పుడు సేమ్ రీజియన్లో ఉన్నాయన్నమాట. అంటే అది డెన్స్ అయితే ఇది డెన్సర్ మీడియం అయినా అవ్వచ్చు, లేదా
రేరర్ మీడియం అయినా అవ్వచ్చు. కానీ డెన్సర్లో ఒక వేవ్, రేరర్లో ఒక వేవ్ లేదు. డెన్సర్ మీడియంలో ఉన్న 2 వేవ్స్ కూడా సేమ్ రేసియన్లో సేమ్ ఫ్రీక్వెన్సీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకదాంతో ఒకటి సూపర్ ఇంపోజ్ అయిపోతున్నప్పుడు దాన్నే మనం ఇంటర్ఫియరెన్స్ అని చెప్తాం. అయితే ఇంటర్ఫియరెన్స్ అయిపోయినవి ఎవరి మీద డిపెండ్ అవుతూ ఉంటాయంట? డిపెండ్స్ అపాన్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ రిలేషన్షిప్ ఆఫ్ ద కాంపోనెంట్ వేవ్స్. ఫేజ్ రిలేషన్షిప్ యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. సో ఇక్కడ మీకు యాంప్లిట్యూడ్ అంటే ఏంటో తెలియాలి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలియాలి, ఫేజ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో తెలియాలి. సో అసలు వేవ్కి సంబంధించి యాంప్లిట్యూడ్స్ అంటే ఏంటి, ఫేజ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటో చూసి అప్పుడు ఈ డెఫినేషన్కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది ఒక లైట్ వేవ్ తీసుకున్నామా, లైట్ వేవ్ కి ఈ పార్ట్ మనకి క్రస్ట్ అని చెప్తారు, ఈ పార్ట్ మనకి ట్రఫ్ అని చెప్తారు. ఈ పై పార్ట్ వచ్చేసి మనకి క్రస్ట్ అవుతుంది, ఈ లోయర్ పార్ట్ వచ్చేసి మనకి ట్రఫ్ అని చెప్తారు. ఓకే, సో ఇక్కడ మాక్సిమం క్రస్ట్ లేదా మాక్సిమం ట్రఫ్ ఏదైనా సరే యాంప్లిట్యూడ్స్ అని చెప్పాలి. మాక్సిమం క్రస్ట్ పాయింట్ ని లేదా మాక్సిమం ట్రఫ్ పాయింట్ ని, మాక్సిమం క్రస్ట్ పాయింట్ లేదా మాక్సిమం ట్రఫ్ పాయింట్ ఏదైనా సరే మనకి యాంప్లిట్యూడ్స్ అవుతున్నాయి. మాక్సిమం క్రస్ట్ పాయింట్ లేదా మాక్సిమం ట్రఫ్ పాయింట్ ఏదైనా సరే మనకి యాంప్లిట్యూడ్ అవుతుంది ఒక లైట్ వేవ్ లో. సో ఈ పాయింట్ ని క్రస్ట్ అని అంటారు, ఈ పాయింట్ ని ట్రఫ్ అని అంటారు. అయితే మాక్సిమం క్రస్ట్ ఈ పాయింట్ లేదా మాక్సిమం ట్రఫ్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీకు యాంప్లిట్యూడ్ అనే పదం క్లారిటీ వచ్చింది. తర్వాత మీరు చూడాల్సిందల్లా సేమ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఎన్ని సైకిల్స్ అయితే చేయగలదు లైట్ వేవ్, ఎన్ని సైకిల్స్. ఇది ఒక కంప్లీట్ సైకిల్ అని అంటారు, ఇది కంప్లీట్ సైకిల్ అని చెప్తారు, కంప్లీట్ లైఫ్ సైకిల్ అని చెప్తారు. ఇది హాఫ్ లైఫ్ సైకిల్ అని చెప్తారు, హాఫ్ లైఫ్ సైకిల్ అని చెప్తారు. సో ఇది హాఫ్ లైఫ్ సైకిల్ మీద కంప్లీట్ లైఫ్ సైకిల్. అలా ఒక సెకండ్ టైంలో ఇన్ 1 సెకండ్ టైం లైట్ ఎన్ని సైకిల్స్ అయితే చేయగలదు, కంప్లీట్ సైకిల్స్ ఎన్ని చేయగలదో దాని ఫ్రీక్వెన్సీ అని చెప్పాలి. మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. ఒక లైట్ వేవ్ తీసుకున్నట్టయితే మాక్సిమం దీన్ని వచ్చి క్రస్ట్, ఈ మొత్తం ఈ ఫామ్ అంతా వచ్చి క్రస్ట్ అని అంటారు, ఈ ఫామ్ అంతా వచ్చి ట్రఫ్ అని అంటారు. అయితే ఇది క్రస్ట్ ఫామ్ లో మాక్సిమం క్రస్ట్ ఉంటే యాంప్లిట్యూడ్, ట్రఫ్ ఫామ్ లో మాక్సిమం ట్రఫ్ పాయింట్ ఉంటే దాన్ని కూడా యాంప్లిట్యూడ్ అనే చెప్తారు. నెక్స్ట్ వచ్చి ఫ్రీక్వెన్సీ అనే పదం తెలియాలి. దీన్ని కంప్లీట్ లైఫ్ సైకిల్ అని చెప్తారు, ఇది హాఫ్ లైఫ్ సైకిల్ అని చెప్తారు. అయితే ఇది మనకి ఎన్ని సైకిల్స్ అయితే చేసిందో, ఒక సెకండ్ టైంలో ఎన్ని సైకిల్స్ అయితే ఇది చేసిందో అది మనం దాని ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు, ఓకే. సో ఇప్పుడు సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైట్ వేవ్ 4 సైకిల్స్ చేసింది అనుకో, సెకండ్ లైట్ వేవ్ కూడా 4 సైకిల్సే చేయాలి. సో అది సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు లెక్క. ఎట్ ద సేమ్ టైం సేమ్ రీజియన్, అంటే డెన్సర్ మీడియం అయినా అవ్వచ్చు, రేరర్ మీడియం అయినా అవ్వచ్చు, బట్ నాట్ బోత్. అంటే డెన్సర్ మీడియంలో ఒక వేవ్, రేరర్ మీడియంలో ఒక వేవ్ ఉండకూడదు. రెండు ఉంటే డెన్సర్ మీడియంలోనైనా ఉండాలి, లేదా రెండు ఉంటే రేరర్ మీడియంలోనైనా ఉండాలి. సో సైమల్టేనియస్లీ సూపర్ ఇంపోజ్, ఒకదాంతో ఒకటి సూపర్ ఇంపోజ్ అయిపోతున్నప్పుడు ఈచ్ అదర్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమని పిలుస్తారమ్మా, ఇంటర్ఫియరెన్స్ అని పిలుస్తారు. సో డిపెండ్స్ అపాన్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వేవ్స్ తీసుకున్నాం, యాంప్లిట్యూడ్స్ అంటే క్లారిటీ వచ్చింది, ఫేజ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో కూడా చూసి అప్పుడు అటు సూపర్ ఇంపోజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫేజ్ రిలేషన్షిప్స్ అంటే ఇక్కడ మనకి 0 అనే యాంగిల్తో మొదలవుతుంది, ఇక్కడ వచ్చేసి 90 డిగ్రీస్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి 180 డిగ్రీస్ అవుతుంది. వీటిల్నే ఫేజ్ రిలేషన్షిప్స్ అంటారు. అంటే ఈ యాంగిల్స్నే మనకి ఫేజ్ రిలేషన్షిప్స్ అని చెప్తారు. ఇది వచ్చి 0 డిగ్రీస్ ఫేజ్, 90 డిగ్రీస్ ఫేజ్. సో ఈ ఫేజ్ రిలేషన్షిప్స్ కూడా సిమిలర్గా ఉండాలి అన్నట్టు చెప్తున్నారు. సో ఈ 0 డిగ్రీస్ ఫేజ్, ఇది 90 డిగ్రీస్ ఫేజ్, 180 డిగ్రీస్ ఫేజ్, ఇక్కడ వచ్చేసి 270 డిగ్రీస్ ఫేజ్,
ఇక్కడ వచ్చి 360 డిగ్రీస్ ఫేజ్. సో ఇది ఫేజ్ రిలేషన్షిప్స్ అంటే అర్థం. ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. ఈ పై పార్ట్ వచ్చి మీకు క్రస్ట్, ఈ కింది పార్ట్ వచ్చి మీకు ట్రఫ్. మాక్సిమం క్రస్ట్ వచ్చి మీకు యాంప్లిట్యూడ్ అని చెప్పొచ్చు, మాక్సిమం ట్రఫ్ వచ్చి కూడా మీకు యాంప్లిట్యూడ్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక కంప్లీట్ సైకిల్, కంప్లీట్ లైఫ్ సైకిల్ తీసుకొని ఒక సెకండ్కి ఎన్ని కంప్లీట్ లైఫ్ సైకిల్స్ చేస్తుందో దాన్ని ఏమని చెప్తాం? ఫ్రీక్వెన్సీ అని చెప్తాం. ఇంకా మనకి తెలియాల్సింది ఫేజ్. సో ఇక్కడ ఈ యాంగిల్స్ నే మనం ఫేజెస్ అని చెప్తారు. ఇది 0 డిగ్రీస్ ఫేజ్ అయితే 90 డిగ్రీస్, 180 డిగ్రీస్, ఇక్కడ వచ్చి 270, ఇక్కడ వచ్చి 360 డిగ్రీస్ ఫేజ్ అని చెప్తాం. అయితే ఆ వేవ్స్ ఏంటో అవి ఎలా సూపర్ ఇంపోజ్ అవుతాయో ఒకసారి చూద్దాం. చూడమ్మా ఒకసారి. డెన్సర్ మీడియంలో ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. డెన్సర్ మీడియంలో ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు సేమ్ రీజియన్లో ఉన్నాయని చెప్తామా. సో ఇది సేమ్ రీజియన్లో ఉన్నట్టు లెక్క. డెన్సర్ మీడియంలోనే 2 వేవ్స్ ఉన్నాయి. ఇదిట్లో మనకి ఫస్ట్ వేవ్ వచ్చేసి x1t అనుకుంటే, సెకండ్ వేవ్ వచ్చేసి x2t. t అని ఎందుకు చెప్పామంటే ఇది వేరీ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం. వేవ్ అనేది వ్యారీ అవుతూ వస్తున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైంలో వ్యారీ అవుతూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ ఫేజ్ యాంగిల్స్ మెయింటైన్ అవుతున్నాయి కదా. ఇది 0 డిగ్రీస్కి స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చి మనకి 180 డిగ్రీస్కి ఎండ్ అయిపోయింది. సో ఇది కూడా అంతే, 0 డిగ్రీస్కి స్టార్ట్ అయ్యి 180 డిగ్రీస్కి ఎండ్ అయింది. సో ఇక్కడ మనకి చెప్పుకున్నట్టు ఫేజ్ రిలేషన్షిప్స్ సేమ్గా ఉండాలి, సేమ్ రీజియన్లో ఉండాలి, సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉండాలి. చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 1 సైకిల్, ఇక్కడికి వచ్చేసి 1 సైకిల్ కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 2 సైకిల్స్. ఇక్కడ ఇది కూడా సేమ్, సెకండ్ వేవ్ కూడా ఇదంతా 1 సైకిల్, ఇదంతా 2 సైకిల్స్. సో ఇక్కడ కూడా ఇదంతా 1 సైకిల్లోకి వస్తుందమ్మా. నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ సైకిల్. సో దీని ఫ్రీక్వెన్సీ కూడా 2 సైకిల్సే, దీని ఫ్రీక్వెన్సీ కూడా 2 సైకిల్స్. అంటే సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంది, సేమ్ రీజియన్లో ఉంది. డెన్సర్ మీడియంలో 2 వేవ్స్ తీసుకున్నాం, ఒకటి x1t, రెండు x2t. సేమ్ ఫేజ్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి. ఇది 0 డిగ్రీస్కి స్టార్ట్ అయ్యి 180 డిగ్రీస్కి ఎండ్ అయింది. మళ్ళీ ఇక్కడ 180 డిగ్రీస్కి నెగిటివ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ 360 డిగ్రీస్కి ఎండ్ అయింది. ఇది కూడా సేమ్ అలాగే 180 డిగ్రీస్కి స్టార్ట్ అయ్యి 360 డిగ్రీస్కి ఎండ్ అయింది. సో ఇది ఎన్ని అయితే సైకిల్స్ చేస్తుందో, ఇది ఫస్ట్ సైకిల్, సో ఇది సెకండ్ సైకిల్. సో ఇది ఎన్ని సైకిల్స్ అయితే చేసిందో ఇది కూడా సేమ్ ఫ్రీక్వెన్సీతో, ఇది ఫస్ట్ సైకిల్, ఇది సెకండ్ సైకిల్. సో ఇది కూడా 2 సైకిల్స్ చేసింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేయమంటున్నారు, అంటే సూపర్ ఇంపోజ్, ఒకదాంతో ఒకటి కలిపేమంటున్నారు. అలా వచ్చిన ప్యాటర్నే మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అట. అలా వచ్చిన ప్యాటర్న్ ఏమవుతున్నాం మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అని చెప్తున్నారు. సో దాని డెఫినేషన్ ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. ఈ రెండింటిని మర్జ్ చేయగా వచ్చిన వేవే ఇంటర్ఫియరెన్స్ వేవ్ అని చెప్తున్నారు. సో ఇంటర్ఫియరెన్స్ వేవ్ కానీ ఎవరి మీద డిపెండ్ అవుతుందంట? యాంప్లిట్యూడ్స్. నేను ఇక్కడ డార్క్ చేసిన పాయింట్స్ చూడండి, యాంప్లిట్యూడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. యాంప్లిట్యూడ్స్ మీద, ఈ ఫేజ్ యాంగిల్స్ మీద. సో క్రస్ట్, సో ఇది క్రస్ట్ మీద, ఇక్కడ వచ్చేసి ట్రఫ్ మీద, ఇక్కడ వచ్చేసి క్రస్ట్, ఇక్కడ వచ్చేసి ట్రఫ్. ఈ యాంప్లిట్యూడ్స్ మీద, ఈ ఫేజ్ రిలేషన్షిప్స్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట. అర్థమైందమ్మా డెఫినేషన్?
డెఫినేషన్ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వేవ్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ వేవ్ లో మనకి చెప్పుకున్నట్టయితే డెన్సర్ మీడియం సేమ్ రీజియన్ లో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం x1t అనేది ఫస్ట్ వేవ్, x2t అనేది సెకండ్ వేవ్. స్టార్టింగ్ పాయింట్ అంటే ఫేజ్ రిలేషన్షిప్స్ కూడా సేమ్. 0 degrees తో స్టార్ట్ అయ్యి 180 degrees తో ఎండ్ అవుతుంది. 180 degrees తో స్టార్ట్ అయ్యి 360 degrees తో ఎండ్. ఒక సెకండ్ కి 2 సైకిల్స్ చేయగలిగింది. అంటే ఇది ఫస్ట్ సైకిల్, ఇది వచ్చేసి సెకండ్ సైకిల్. ఇది కూడా సేమ్, ఇది ఫస్ట్ సైకిల్, ఇది వచ్చేసి సెకండ్ సైకిల్. ఇలా 2 సైకిల్స్ చేసి ఈ రెండింటిని ప్లస్ సూపర్ ఇంపోజ్ చేసేస్తే వచ్చిన వేవే ఇంటర్ఫియరెన్స్ వేవ్. అయితే ఇవి వీటి ఎవరి మీద, యాంప్లిట్యూడ్స్ మీద, హైట్స్ మీద, నెక్స్ట్ ఫేజ్ యాంగిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. అదే ఇంటర్ఫియరెన్స్ కాన్సెప్ట్. ఇంటర్ఫియరెన్స్ కాన్సెప్ట్ డెఫినేషన్ కూడా అదే. అయితే కాంపోనెంట్స్ వేవ్ అంటే, కాంపోనెంట్స్ వేవ్స్ అంటే ఇవే. అంటే ఇది కాంపోనెంట్ వేవ్ 1, ఇది కాంపోనెంట్ వేవ్ 2. ఓకే, సో ఇది కాంపోనెంట్ వేవ్ 2 అవుతుందమ్మా, ఇది కాంపోనెంట్ వేవ్ 1 అవుతుంది. ఈ రెండు వేవ్స్ మధ్యగా వచ్చిందే ఇంటర్ఫియరెన్స్ వేవ్ అనమాట. అది ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది? వీటి క్రస్ట్ మీద, ఫేజ్ యాంగిల్స్ మీద. ఓకే, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫేజ్ యాంగిల్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ రీజియన్ కూడా ఉంటే వాటిని ఏమంటాం? ఇంటర్ఫియరెన్స్. ఇంటర్ఫియరెన్స్ సింపుల్ గా చెప్పుకోవాలంటే మర్చింగ్ ఆఫ్ 2 వేవ్స్. కాకపోతే ఏంటంటే యాంప్లిట్యూడ్స్ ఈ మాక్సిమం క్రస్ట్ లో, మాక్సిమం ట్రఫ్ లో సిమిలర్ గా ఉండాలి. సేమ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని సైకిల్స్ చేస్తుందో, అది కాంపోనెంట్ వేవ్స్ ఎన్ని సైకిల్స్ చేస్తుందో ఇవి అన్ని సైకిల్స్ నే బేస్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా మనకి ఇంటర్ఫియరెన్స్ కాన్సెప్ట్ డెఫినేషన్. ఇటు వచ్చేసి ఇంటర్ఫియరెన్స్ కాన్సెప్ట్ డెఫినేషన్ తో పాటు డెరివేషన్ ని కూడా చూద్దాం. ఇప్పుడు మనం 2 వేవ్స్ తీసుకున్నాం కదా, x1t, x2t అని 2 వేవ్స్ తీసుకున్నాం. వీటిని కలపగా వచ్చిన రిజల్టెంట్ వేవ్ x of t అనుకుందాం. So total component x of t is equal to x1t plus x2t. Okay, so ఇది మనకి according to Huygens wave theory, x1t ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చమ్మా. x1t ఈక్వేషన్ ఇలా హైగెన్స్ వేవ్ థియరీని బేస్ చేసుకొని x1t ఈక్వేషన్ ని ఇలా రాయొచ్చు. d స్క్వేర్ x1 బై dz². సో ఇది z అని ఎందుకు రాశారంటే నేను z యాక్సిస్ లో లైట్ వేవ్ ట్రావెల్ అవుతుందని చెప్తున్నాను. సో z యాక్సిస్ లో లైట్ వేవ్ అనేది మనకి ట్రావెల్ అవుతున్నప్పుడు d స్క్వేర్ x1 బై dz² మైనస్ 1 బై v1² d స్క్వేర్ x1 బై dt². ఇది ఫస్ట్ ఈక్వేషన్. అకార్డింగ్ టు హైగెన్స్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని, వేవ్ థియరీని బేస్ చేసుకొని z యాక్సిస్ లో లైట్ వేవ్ z యాక్సిస్ లో ట్రావెల్ అవుతుంది అనుకుంటే x1t is equal to d square x1 by dz² minus 1 by v1² into d square x1 by dt² అని రాసుకోవచ్చు ఫస్ట్ ఈక్వేషన్. అయితే x2t is equal to d square x2 by dz² minus 1 to v2² d square x2 by dt². సో ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకున్నాక మనకి x1t, x2t వాల్యూస్ వస్తాయి. అయితే ఈ 2 ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనం సాల్వ్ చేసిన తర్వాత లాస్ట్ లో సొల్యూషన్ తీసుకొని సరిపోతాం. సో సాల్వింగ్ above 2 equations, we get x1t values వస్తాయి, x2t values వస్తాయి. a1 cos omega t plus theta 1, a2 cos omega t plus theta 2 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ a1, a2, theta 1, theta 2 అంటే ఏంటో తెలియాలి. అది ఒకసారి చెప్తాను చూడండి.
A1 అనేది ఫస్ట్ వేవ్ యాంప్లిట్యూడ్, A2 అనేది సెకండ్ వేవ్ యాంప్లిట్యూడ్. సో ఇక్కడ మనకి θ1 θ2, ఇది θ1 మా యాంగిల్, ఇది డిగ్రీస్ తీసుకోండి, ఇది θ2 అనే యాంగిల్ ఇన్ డిగ్రీస్. సో రిజల్టెంట్ ఇక్కడ మనకి సాల్వ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది, x1t a1 cos omega t plus θ1, x2t a2 cos omega t plus θ2 వచ్చింది. ఇక్కడ మనకి ఇది x1t వేవ్, ఇది మనకి x2t వేవ్ అనుకుంటే a1 అనేది యాంప్లిట్యూడ్ ఫస్ట్ వేవ్, a2 అనేది యాంప్లిట్యూడ్ సెకండ్ వేవ్. ఇక్కడ యాంప్లిట్యూడ్స్, ఇక్కడ θ1 అనేది డిగ్రీ అంటే యాంగిల్స్ అమ్మా, θ1 డిగ్రీస్ లో తీసుకుంటాం, θ2 కూడా డిగ్రీస్ లో తీసుకుంటాం. అయితే రిజల్టెంట్ అంటే θ1 ప్లస్ θ2 అవుతుంది, a1 ప్లస్ a2 అని చెప్పుకోవచ్చు. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్స్ ఏమో a1 ప్లస్ a2 టోటల్. సో ఇక్కడ θ1 ప్లస్ θ2. సో ఇది మనకి సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి అప్పుడు మనం ఒక డెరివేషన్ అనేది తీసుకురావాలి. So x of t is equal to x1t plus x2t. That means a1 cos omega t plus θ1 plus a2 cos omega t plus θ2. So ఇక్కడ x of t is equal to a1 cos a plus b అంటే cos omega t cos θ1 minus sin omega t sin θ1 plus a2 cos omega t cos θ2 minus sin omega t sin θ2. ఓకే, సో ఇప్పుడు x of t is equal to ఇక్కడ మనకి cos of omega t టర్మ్స్ ఒక సైడ్, sin of omega t టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాస్తాం. a1 cos omega t cos θ1 plus a2 cos omega t cos θ2 ఒక సైడ్ రాస్తాం. సో ఇక్కడ sin omega t టర్మ్స్, సో sin omega t టర్మ్స్ అన్ని ఒక సైడ్ రాస్తాం, మైనస్ a1 sin omega t sin θ1 minus a2 sin omega t sin θ2. సో ఇక్కడ cos omega t టర్మ్స్ కామన్ తీసేద్దాం, ఇందులో sin omega t టర్మ్స్ కామన్ తీసేద్దాం. ఓకే, cos omega t టర్మ్స్ sin omega t టర్మ్స్ కామన్ తీసుకుంటే x of t is equal to cos omega t కామన్ తీస్తే a1 cos θ1 ప్లస్ a2 cos θ2 అవుతుంది, మైనస్ sin omega t కామన్ తీస్తే a1 sin θ1 ప్లస్ a2 sin θ2 అవుతుంది. సో ఇప్పుడు ఒక
చిన్న అసంప్షన్ చేయగలం. ఏంటంటే assume a1 cos theta 1 plus a2 cos theta 2 a cos theta a1 sin theta 1 a2 sin theta 2 a sin theta. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 and 3 values in equation 1. సో 2 and 3 values ని ఈక్వేషన్ 1 లో పెట్టాలి. ఒకసారి చూడండి అమ్మా, x of t అంటే రిజల్టెంట్ వేవ్, ఫస్ట్ వేవ్ ని సెకండ్ వేవ్ కలిపితే రిజల్టెంట్ వేవ్ వస్తుంది. a1 cos omega t plus theta 1 plus a2 cos omega t plus theta 2 తీసుకున్నాం. x of t is equal to రెండింటిని చేసి cos of a plus b ఫార్ములాను అప్లై చేసుకుందాం. cos of a plus b ఇక్కడ కూడా cos of a plus b ఫార్ములాను అప్లై చేసుకుందాం. అంటే cos a cos b minus sin a sin b, ఇక్కడ కూడా cos a cos b minus sin a sin b. దీని నుంచి a1 cos omega t టర్మ్స్ అన్ని ఒక చోట రాసుకున్నాం, sin omega t టర్మ్స్ అన్ని ఒక చోట రాసుకున్నాం. అయితే ఇందులో cos omega t టర్మ్స్ ని కామన్ తీసామా, కామన్ తీగా a1 cos theta 1 plus a2 cos theta 2 అయింది. sin omega t టర్మ్స్ ని కామన్ తీస్తే a1 sin theta 1 plus a2 sin theta 2 అయింది. అయితే ఇక్కడ a1 cos theta 1 plus a2 cos theta 2 ని a cos theta అని అసంప్షన్ చేసుకుందాం. a1 sin theta 1 plus a2 sin theta 2 ని a sin theta అని అసంప్షన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 and 3 ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేయగా ఒక నిమిషం చూడమ్మా, ఇది a1 cos theta, ఇది a2 cos theta తీసుకోవచ్చు. చూడండి, సో x of t is equal to cos omega t a cos theta minus sin omega t a sin theta. సో ఇది a cos omega t cos theta minus a sin omega t sin theta. దీన్ని మనం x of t, ఇది మనకి చూసినట్టయితే cos of a plus b ఫార్ములా ఉంది. ఇది మనకి cos of a plus b ఫార్ములా ఉంది. a into cos omega t plus theta అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి రిజల్టెంట్ వేవ్ యొక్క అంటే ఇంటర్ఫియర్డ్ వేవ్ లాస్ట్ వచ్చే x of t వాల్యూస్. సో x of t is equal to a into cos omega t plus theta. సో ఒకసారి చూడండి అమ్మా, ఇదంతా మనకి ఇంటర్ఫిరెన్స్ వేవ్ కి సంబంధించిన డెరివేషన్. ఓకే.